అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ 2 డిఎస్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అయితే జరుగుతుంది. చాలా పోటీ పరీక్షలకు సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా చాలా ఫ్రీ కంటెంట్ అంతా కూడా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ని క్లిక్ చేసినా, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్ చూసినా కూడా మీకు బ్లూ కలర్ లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసుకొని ఇందులో జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందొచ్చు. ఇక మొదటి అంశం చూసుకుంటే 7460 బ్యాంక్ జాబ్స్ అప్లికేషన్ డేట్ అనేటువంటిది పెంచడం అయితే జరిగింది. ప్రొబేషనరీ ఆఫీసరు, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల దరఖాస్తు గడువును ఐబీపీఎస్ అయితే పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21తోనే ముయ్యగా దాన్ని 26 వరకు అయితే పెంచింది. 6715 పీఓ, 745 ఎస్ఓ జాబ్స్ అయితే మనకి ఇందులో ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసి 20 నుంచి 30 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వారు దరఖాస్తు కరువులు. ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీలకు కనుక చూసుకుంటే 175, ఇతరులకు కనుక చూసుకుంటే 85,850 రూపాయలు. పే స్కేల్ అనేటువంటి 48,480 నుంచి 85,920 వరకు అయితే ఉంటుంది. రిలాక్సేషన్ అనేది కూడా వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఉండి డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కనుక బ్యాంక్ సెక్టార్లలో కనుక చూసుకుంటే రెగ్యులర్గా మనకు ఈ జాబ్స్ అనేటువంటివి పడతానే ఉంటాయి. ఈ అంశాన్ని చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే రైల్వేలో మొత్తంగా మనకు 6,557 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటిది రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులకు అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మీరు ఐటీఐ పాస్ అయ్యారా, డిగ్రీ లేదా డిప్లొమా చేసి కేంద్ర కొలువుల కోసం ఎదురు చూస్తున్నా అయితే కింది నోటిఫికేషన్ మీకోసమే. ఇటీవల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసినటువంటి టెక్నీషియన్ పోస్టుల నోటిఫికేషన్ అనేటువంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇవ్వండి. ఇక రైల్వే రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఇక్కడ మొత్తంగా చూసుకుంటే మనకు టోటల్గా 6,557 అయితే ఉద్యోగాలు అనేటువంటివి అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి సిగ్నల్కి సంబంధించి 323, టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించినటువంటి 6,234 పోస్టులు అయితే ఉన్నది. పే లెవెల్ అనేటువంటిది 2కి సంబంధించి అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి విద్యా అర్హతలు అనేటువంటి గ్రేడ్ 3 టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన సబ్జెక్టులో ఐటీఐ కోర్స్ కంప్లీట్ చేసి దానికి సంబంధించినటువంటి ఆ ట్రేడ్లో దానికి సంబంధించినటువంటి పట్టా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎవరికైనా దీనికి సంబంధించినటువంటి అంటే ఈ టెక్నికల్కి సంబంధించిన సర్టిఫికేట్స్, డిప్లొమా సర్టిఫికేట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మంచి అవకాశం. క్లియర్గా దీన్ని మన గ్రూప్లో కూడా మీకు షేర్ చేస్తాను. క్లియర్గా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అప్లికేషన్ అనేటువంటిది ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. చివరి తేదీ జూలై 29 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా 6 రోజులు ఉంది. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ ఏమో జూలై 31 వరకు అయితే ఉంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉన్నది కాబట్టి కావాల్సిన వాళ్ళు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. మన గ్రూప్స్లో కూడా మీకు క్లియర్గా షేర్ చేస్తాను. క్లియర్గా మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే కనుక అప్లై చేసుకోండి, అస్సలు వదిలిపెట్టకండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాగజ్నగర్ అండి. ఇది ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి అతిథి అధ్యాపకుల కొరకు దరఖాస్తుల ఆహ్వానం. కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. 26-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ ఇందులో తెలుగు 1, ఇంగ్లీష్ 2, కామర్స్ 2, బోటనీ 1, జువాలజీ 1, పొలిటికల్ సైన్స్ 2, హిస్టరీ 2, ఎకనామిక్స్ 1, కంప్యూటర్ సైన్స్ 2 ఉన్నట్లు తెలియజేశారు. అభ్యర్థులు పీజీలో 55% మార్కులు కలిగి ఉండాలనేటువంటి అంశం అయితే ఇక్కడ చూడొచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థి అయితే 50% మార్కులు అయితే ఉండాలి. పిహెచ్డి, దాని తర్వాత నెట్ సెట్ ఉన్నటువంటి అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనట్లయితే చెప్పడం అయితే జరిగింది. ఈ నెల 23వ తేదీలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలనేటువంటి అంశం అయితే చూడొచ్చు. ఇక 23 అనేటువంటిది చివరి తేదీ ఉన్నటువంటి మనకు వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి అంశాలను కూడా చూద్దాం. అంటే గెస్ట్ లెక్చర్లకు సంబంధించి దానికంటే ముందు 878 అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఆయా హెల్పర్లకు సంబంధించినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 11 ఐసీడిఎస్లో ఉన్నటువంటి ఇక్కడ చూడండి దీనికి సంబంధించినటువంటి వాటిలో మొత్తంగా మీకైతే ఇక్కడ మళ్ళీ హెల్పర్లకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. మహిళలు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. అంగన్వాడీ సెంటర్కి చెందిన స్థానికులై ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ప్రకారంగా వయోపరిమితి కోసం స్థానిక ఐసీడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సంప్రదించాలి. ఆన్లైన్లో దరఖాస్తు
దరఖాస్తులను పరిశీలించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థి సర్టిఫికేట్ల స్క్రూటినీ ఆగస్టు 13 నుంచి 14 మధ్యలో అయితే ఉంటుంది. దరఖాస్తు అనేటువంటిది కనుక చూసుకుంటే ఫారం పొందడానికి ఇక్కడ పోర్టల్లో సంప్రదించాలి. ఇక్కడ డైరెక్ట్గా మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే ఉన్నదండి. ఇక్కడ చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో భద్రాద్రి కొత్తగూడెం దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. క్లియర్గా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకు హెల్పర్లకు సంబంధించి కూడా సపరేట్గా వస్తున్నాయి. దాని తర్వాత టీచర్లకు సంబంధించి కూడా సపరేట్గా వస్తున్నాయి. ప్రజెంట్ అయితే నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, దాని తర్వాత సూర్యాపేట జిల్లాల్లో దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేటువంటిది రన్ అవుతున్నది. ఈ రెడ్, గ్రీన్ కాకుండా మిగిలినటువంటి జిల్లాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్లు అనేటువంటివి అతి త్వరలో రానున్నాయి. అవి రాగానే మీకు దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఎప్పటికప్పుడు అందజేయడం అయితే జరుగుతుంది. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు టీచర్లకు వచ్చిన నోటిఫికేషన్లు ఉన్నాయి కదా, అవి కాకుండా డైరెక్ట్గా మీకు మన హెల్పర్లకు కూడా సపరేట్గా వస్తున్నాయి, రానటువంటివి ఉంటాయి కనుక ఆ రకంగా కూడా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఏదున్నా కూడా మన గ్రూప్స్లో మీకు అప్డేట్స్ ఇస్తాను, మన ఛానల్ ద్వారా కూడా అప్డేట్ అనేటువంటి చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అటానమస్కు సంబంధించి ఆల్రెడీ మనం దీనికి సంబంధించి పూర్తి సమాచారం చెప్పినాం. చివరి తేదీ జూలై 24 కాబట్టి ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. ఇది నిర్మల్ జిల్లాకు సంబంధించి ఒకసారి చూసుకోండి, స్క్రీన్ షాట్లో మీకు కనిపిస్తున్నది. 23వ తేదీ చివరి తేదీ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఇది ఖమ్మానికి సంబంధించి ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇందులో ఉన్నటువంటి ఖాళీలకు కనుక చూసుకుంటే అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనకు ఈ రోజే చివరి తేదీ కాబట్టి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే గజ్వేల్కి సంబంధించి ఇది మనకు మెదక్ జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి మనకు అప్లై చేసుకోవడానికి ఈ నెల 23 అనేటువంటిది చివరి తేదీగా మనకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఈరోజే మీరు అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బల్మూరుకు సంబంధించి కూడా ఇది మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఇక్కడ అభ్యర్థులు తమ దరఖాస్తులను బుధవారము అంటే ఇది అయిపోయిందండి 22 అనేటువంటిది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఆలేరు డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులకు సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఈ నెల 23 అంటే ఈ రోజే చివరి తేదీ కాబట్టి ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇవి మీకు ఉపయోగపడ్డాయి అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఎట్లా చదవాలి అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారు. మీరు ఏదైనా ఒక న్యూస్ పేపర్ చదవండి, అది ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా, అందులో వచ్చినటువంటి అంశాలు కనుక చూసుకుంటే రెగ్యులర్గా నోట్ చేస్తూ ఉండండి. ఆ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అంశాలను మీరు రెగ్యులర్గా చూస్తూ ఉన్నారనుకోండి, అంటే ఏ అంశాలు రిపీటెడ్గా వస్తున్నాయి, వార్తల్లో నిలుస్తున్నటువంటి ప్రముఖమైనటువంటి అంశాలు, అవార్డులు కానీ, దాని తర్వాత కొత్తగా నియామకం అవుతున్నటువంటి వ్యక్తులు కానీ, వారికి సంబంధించిన పూర్వాపరాలు కానీ, అవన్నీ కూడా మనకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి. సినిమాలకు సంబంధించిన అవార్డులు కానీ, చాలా ముఖ్యమైనటువంటి అవార్డ్స్ కానీ, దాని తర్వాత నెక్స్ట్ మనకి యుద్ధాలకు సంబంధించిన అంశాలు కూడా రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి కాబట్టి ఏ దేశాలు, దానికి సంబంధించిన ప్రెసిడెంట్స్ ఎవరు, దాని తర్వాత ఆ రకమైనటువంటి అంశాలపైన మనకు రెగ్యులర్గా దానికి రకరకాల పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి కాబట్టి అవన్నీ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆ రకమైనటువంటి వీడియోస్ కూడా చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. బాయ్, టేక్ కేర్, జై హింద్.